Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. Om Namah Shivaya. Om Namo Narayanaya. Om Karma Nivaranaya Namaha. Naradrushti Nivarana Kala Bhairavaya Namo Namaha. Om Surya Aristetu Samprapte. Surya Pujanchakarayet. Surya Dhyanam Pravakshami. ఆత్మదోషపీడోప ఉపశాంతయే. ఓం భాస్కరాయ నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు అందరిపైన కూడా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 14/4/2024 నుండి 14/5/2024 వరకు మేషరాశిలో ఏడాది తర్వాత కొత్త సంవత్సర తెలుగు ఉగాది పండగ తర్వాత రవి భగవానుడు సంచరిస్తున్నాడు కనుక అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు సూర్యభగవాని యొక్క ఆశీస్సులు అందరికీ మనశ్శాంతిని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుందాం. వృషభ రాశి వారికి వ్యయంలో రవి సంచార స్థితి ఏడాది తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక అనవసరమైన ఖర్చులు, వృత్తులు, ఉద్యోగాల వ్యాపారాల్లో అనేక రకాలమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, ఇస్తే అవి తిరిగి రావు. తెచ్చుకున్నారా స్థిరచరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు గొడవలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, సూర్యాసనాలు, సూర్య నమస్కారాల వల్ల మీకు మనశ్శాంతి ప్రశాంతత ఉంటుందని చెప్పి గమనించాలి. దయచేసి గొడవలకు వెళ్ళొద్దు. అనవసరమైన విషయాలు ఫేస్బుక్లో కానీ వాట్సాప్ల ద్వారా కానీ చేరవేయొద్దు. అనేక రకాలమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎలాంటి పనులు చేయకపోవడం వలన 90% ప్రమాదాలను ఖర్చులను నివారించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మీరు పెరుగన్నాన్ని ముద్ద కట్టి ఒక దోషుడు కుంకుమను పోసి ఒక ఎరుపు రంగు క్లాత్లో మూట కట్టి వాటిపైన ఒక దివిటి లాంటి దీపాన్ని వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయండి, లేకపోతే తెల్లజిల్లడి వృక్షంలో వేయండి. అంతా మంచే కలుగుతుంది. సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఇంకనూ మనం పొందగలగాలి అన్నట్లయితే ప్రాతకాలంలో సూర్యభగవానుడు ఉదయాన్నే భూమండలం మీద సూర్యకిరణాలు చేయడం జరుగుతుంటుంది. అలాగే ప్రతి ఆదివారం పూట 6 గంటల నుండి 7 గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో సూర్య నమస్కారాలు, ఆసనాలు, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని గోవుకు ఏర్పాటు చేయడం, ప్రవహించే నీటిలో ఏర్పాటు చేయడం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగే నేను ఆత్మకారకుడు అవ్వడం వలన గతించినటువంటి తాత ముత్తాతలు వంశపారంపర్యంగా ఉండబడినటువంటి దోషాలు కూడా సూర్యారాధనలో తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క పాత్రలో మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ యొక్క పాత్ర శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి శక్తి మనకు కలుగుతుంది. ఎలా ఉపయోగించాలో ఒకసారి తెలుసుకుందాం. ఇలాగా ఈ శబ్ద తరంగాల ద్వారా మనము శబ్దాన్ని సృష్టించడం వలన దేహంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేయడం, మనశ్శాంతి, ఆరోగ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. నరదృష్టి, శత్రు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క పాత్రతో పాటు
కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మీకు వాట్సాప్ ద్వారా చూపించి ప్రసాదంగా అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ను సంప్రదించి స్వర్ణాకర్షణ అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీ జాతకం చెప్పించిన తర్వాత మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ యొక్క గోత్రనామాలతో అర్చన, అభిషేకం కూడా చేయించడం జరుగుతుంది. ఇది మీకు వాట్సాప్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. మీరు విజయం సాధించేంత వరకు కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులతో ధర్మ సందేహాలను మీకు అందజేయడం కూడా జరుగుతుంది. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అవ్వడం లేదా? ఎందుకు ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి? జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. వచ్చేటువంటి సంబంధం వీరి యొక్క కలయిక ద్వారా ఎలాంటి సంతాన యోగము, ఎలాంటి విదేశీయ యోగము, ఎలాంటి ధనయోగం, ఎలాంటి బుధాదిత్య రాజయోగం, ఎలాంటి గజకేసరి యోగం ఉందో కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ, ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోవడం కానీ, అలా విడిపోదామని ఏర్పాటు చేసుకోవడం కానీ, పెద్దల పంచాయతీ అని, పోలీస్ స్టేషన్ అని, కోర్టు గొడవలతో సతమతమవుతున్నారా? ఈ కింద సంప్రదించినట్లయితే కాళభైరవ స్వామి ఆశీస్సుల చేత మీరు పాలు నీళ్ళలాగా పార్వతీ పరమేశ్వరులాగా కలిగి ఉండేటువంటి, కలిసి ఉండేటువంటి జీవనాన్ని ఏర్పాటు చేయడానికి సలహాలు, సూచనలు జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ముందస్తుగా నోటిఫికేషన్గా వస్తూ అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేసి అలానే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు కలిగి, కర్మ దోష నివారణ కలిగి, నరదృష్టితో బాధపడుతున్న వారందరూ విజయం సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వచనం.